ఓకే. సో, ఇవాళ మనం 'స్పై ఎక్స్ ఫ్యామిలీ' పార్ట్ 3 ఎక్స్‌ప్లనేషన్ అయితే చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎక్స్‌ప్లనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం లాయిడ్‌ని చూస్తాం. లాయిడ్ ఆనియా యొక్క టెస్ట్ రిజల్ట్స్ చూస్తూ ఉంటాడు. దీంట్లో ఆనియా అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోతుంది. అందుకే ఏమీ తెలియనట్టు వెళ్లి టీం ముందు కూర్చుంటుంది. ఇప్పుడు ఆనియా మనసులో అనుకుంటుంది, నేను ఎవరి పడితే వాళ్ళ మైండ్ రీడ్ చేశాను కాబట్టి ఈసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను. కానీ నాకు ఇప్పుడు తెలుసు ఎవరెవరు ఏ సబ్జెక్ట్ లో బాగా చదువుతారో అని. ఈసారి నేను వాళ్ళ మైండ్ రీడ్ చేసి టాప్ స్కోర్ తెస్తా. ఇప్పుడు లాయిడ్ మనసులో అనుకుంటాడు, ఆనియా ఒక ఇంపీరియర్ స్కోరర్ అవ్వడానికి చదువు ఒక్కటే ఆప్షన్ కాదు. అందుకే లాయిడ్ ఆనియాని స్పోర్ట్స్ లో కూడా ట్రై చేస్తాడు, కానీ దాంట్లో కూడా వర్కౌట్ అవ్వదు. సో లాయిడ్ కు ఇంకొకటి తెలుస్తుంది, అదేంటంటే వాలంటరీ చేసి కూడా ఒక స్టెల్లా స్టార్ వస్తుందని. అందుకే వీళ్ళు దాని తెల్లారి ఒక హాస్పిటల్ కి అయితే వెళ్తారు. దీంట్లో ఆనియా హెల్ప్ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తుంది. అందుకే నర్స్ వీళ్ళని హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళగొడుతుంది. ఇప్పుడు వెళ్తుండగా ఆనియా టెలిపాత్ పవర్ వల్ల ఆనియాకి ఎవరో పిల్లాడు స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతున్నట్టు వినపడుతుంది. ఇది ఆనియా వాళ్ళ డాడీకి డైరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి నేను స్విమ్మింగ్ పూల్ కి ఈత కొట్టడానికి వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని చూసి లాయిడ్ కూడా ఆమె వెనకాల వెళ్తాడు. వెళ్ళగానే ఇప్పుడు ఆనియా పూల్లో దూకేస్తుంది. అక్కడ ఆనియాకి ఆ బాబు కనిపిస్తాడు, కానీ ఆనియాకి ఈత రాదు కాబట్టి ఆనియా కూడా మునిగిపోతూ ఉంటుంది. అప్పుడే లాయిడ్ వచ్చి ఆనియాని ఇంకా బాబుని కాపాడుతాడు. ఈ విషయం స్కూల్లో చాలా పాపులర్ అయిపోతుంది. ఆనియా ఒక పిల్లాన్ని కాపాడిందని. అందుకే ఆనియాకు ఒక స్టెల్లా స్టార్ వస్తుంది. ఇప్పుడు లంచ్ టైమ్ లో బెక్కీ ఆనియాతో అంటుంది, స్టెల్లా స్టార్ వచ్చినందుకు నువ్వు నీ పేరెంట్స్ ఏమైనా గిఫ్ట్ అడిగావా? ఇది విని ఆనియా కూడా ఆలోచిస్తుంది ఏం గిఫ్ట్ అడుగుదామని. అండ్ అప్పుడే అక్కడి నుంచి డేమియన్ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆనియా డేమియన్ తో అడుగుతుంది, నీ దగ్గర ఒక డాగీ ఉందా? ఇది విని డేమియన్ ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆనియా మాత్రం డేమియన్ యొక్క మైండ్ రీచ్ చేస్తుంది. ఆనియాకి తెలిసిపోతుంది డేమియన్ దగ్గర మ్యాక్సీ అనే డాగీ ఉందని. ఇప్పుడు ఆనియా ప్లాన్ చేస్తుంది, నేను కూడా ఒక డాగీని కొని డేమియన్ తో ఫ్రెండ్షిప్ చేస్తానని. దీని తర్వాత ఆనియా ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీ తోటి అడుగుతుంది, నాకు గిఫ్ట్ గా ఒక డాగీ కావాలని. దీనికి లాయిడ్ కూడా సరే అని అంటాడు. ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ లో కొన్ని డాగీస్ ని చూస్తాం. వీటిని బంధించి ఉంచుతారు. దాంట్లోనే ఒక వైట్ కలర్ డాగీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దాని మైండ్ లో ఆనియా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది. దీని తర్వాత మనం లాయిడ్ ని చూస్తాం. లాయిడ్ ఒక ముస్లామని కలుస్తాడు. ఈమె ఎవరో కాదు, హెండ్లర్. ఇప్పుడు హెండ్లర్ చెప్తుంది, నువ్వు నీ మెయిన్ మిషన్ తో పాటు ఇంకా మిగతా మిషన్స్ ని కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మాకు తెలిసింది ఓస్తానియా వాళ్ళు ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారని. దీని తర్వాత లాయిడ్ తనకు వచ్చిన మిషన్స్ ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు లాయిడ్ ఇంటికి వెళ్తుండగా వాళ్ళ పక్కింటి వాళ్ళు లాయిడ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటారు, అతనికి నాకు తెలిసి బయట ఎవరితో అఫేర్ ఉన్నట్టుంది, అందుకే అతను తొందరగా ఇంటికి రాడు. ఇంకా నేను వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్తుండగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు లాయిడ్ వెంటనే ఇంటికి వెళ్లి అనౌన్స్ చేసేస్తాడు, మనం ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామని. ఇంకా లాయిడ్ మనసులో అనుకుంటాడు, నేను అప్పట్లోపు నా మిగతా మిషన్స్ అన్నిటిని కంప్లీట్ చేసేస్తాను. దీని తర్వాత వీకెండ్ వచ్చేస్తుంది అండ్ అప్పట్లోపు లాయిడ్ అన్ని మిషన్స్ ని కంప్లీట్ చేస్తుంటాడు. కానీ దాని వల్ల చాలా అలసిపోతాడు. లాయిడ్ ని చూసి ఎవరు అంటుంది, మనం దీన్ని పోస్ట్ పోన్ చేద్దామా? ఇది విని లాయిడ్ అంటాడు, పర్లేదు మనం వెళ్దాం. ఇప్పుడు వీళ్ళు అక్వేరియం లోకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తారు. అక్కడ హెండ్లర్ మళ్ళీ లాయిడ్ ఇంకొక మిషన్ ఇస్తుంది. దీనికి లాయిడ్ అయితే నేను చేయనని చెప్తాడు. దీనిపై హెండ్లర్ అంటుంది, ఇది ఒక ఇంపార్టెంట్ మిషన్. ఒక స్మగిల్ చేసిన పెంగ్విన్ లో ఒక క్యాప్సిల్ ని పెట్టారు, నువ్వు దాన్ని బయటికి తీయాలి. సో ఈ మిషన్ కి లాయిడ్ అయితే ఒప్పుకుంటారు. దీని తర్వాత వీళ్ళు అక్వేరియం కి వెళ్తారు. అక్కడ వీళ్ళకి వాళ్ళ పక్కింటి వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఎవరు అంటుంది, మనందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా? ఇది విని లాయిడ్ అంటాడు, మనం పెంగ్విన్స్ ని చూడడానికి వెళ్దాం. సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి పెంగ్విన్స్ చూడడానికి అయితే వెళ్తారు. అక్కడ చాలా పెంగ్విన్స్ ఉన్నాయి కాబట్టి లాయిడ్ కి అర్థం కాదు ఏ పెంగ్విన్ లో క్యాప్సూల్ ఉందని. ఇప్పుడు ఆనియా వాళ్ళ డాడీ ప్రాబ్లమ్ లో ఉన్నాడని చూసి తన టెలిపాత్ పవర్ అయితే యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఆనియా వాళ్ళ డాడీకి చెప్తుంది, డాడీ ఆ పెంగ్విన్ కి ఏమో అయినట్టుంది. దీన్ని చూసి లాయిడ్ కూడా అర్థమైపోతుంది ఈ పెంగ్విన్ లోపట్నే క్యాప్సూల్ ఉందని. ఇప్పుడు లాయిడ్ అక్కడి వర్కర్ లాగా తన గెటప్ చేంజ్ చేసుకుని అయితే వెళ్తాడు. ఇప్పుడు లాయిడ్ ఆ పెంగ్విన్ లో నుంచి క్యాప్సూల్ ని తీస్తున్నప్పుడు అక్కడికి ఒక టెర్రరిస్ట్ వస్తాడు. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ లాయిడ్ మీదకి అటాక్ చేసే లోపే లాయిడ్ టెర్రరిస్ట్ మీదకి అటాక్ చేస్తాడు. దీన్ని చూసి అతను అక్కడి నుంచి పారిపోతాడు. వెళ్తుండగా ఆనియాన్ అయితే అతన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు యోర్ టెర్రరిస్ట్ ని చూసి అనుకుంటుంది ఆనియాని ఇతను కిడ్నాప్ చేస్తున్నాడని. అందుకే యోర్ వెంటనే వెళ్లి అతని కొట్టి ఆనియాని కాపాడుతుంది. కొంచెం సేపటి తర్వాత లాయిడ్ ఆనియా కోసం ఒక పెంగ్విన్ ని గిఫ్ట్ గా తెస్తాడు. ఇదంతా చూసి వాళ్ళ పక్కింటి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది లాయిడ్ చాలా మంచివాడని. ఇంకా వాళ్ళు నమ్ముతారు వీళ్ళది ఒక హ్యాపీ ఫ్యామిలీ అని. ఇప్పుడు మనం దాని తర్వాత సీన్ అయితే చూస్తాం. ఇప్పుడు ఆనియా తొందరగా తన టిఫిన్ ని కంప్లీట్ చేసి తన కోసం డాగీని తెచ్చుకోవడానికి అయితే వెళ్తూ ఉంటుంది. సో లాయిడ్ వీళ్ళని అతని ఏజెన్సీ కింద పనిచేసే డాగీ షాప్ కి తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఆనియా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఒక్క డాగీ కూడా నచ్చదు. ఇప్పుడు ఆనియా ఈ ఎక్స్ప్రెషన్ చూసి లాయిడ్ ఆ డాగ్ షాప్ అతనితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. వెనకాల చూస్తేనేమో ఆ డాగీస్ వాళ్ళ బాడీని ఫ్లెక్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు లాయిడ్ కి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మిషన్ వస్తుంది. అందుకే నాకు కడుపు నొస్తుంది అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ పెట్ షాప్ ఓనర్ చెప్తాడు, ఇక్కడ దగ్గరలో ఒక డాగ్ ఈవెంట్ జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన డాగ్ దొరుకుతుంది. ఇది విని యోర్ కూడా ఆ ఈవెంట్ కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం లాయిడ్ ని చూస్తాం. ఇప్పుడు లాయిడ్ పక్కనున్న అతను చెప్తాడు, మన ఏజెన్సీకి ఒక యంగ్ టెర్రరిస్ట్ దొరికాడు, కానీ అతని ఏజెన్సీకి ఏ సీక్రెట్ చెప్పడం లేదు. ఇప్పుడు ఈ యంగ్ టెర్రరిస్ట్ ని కలిసి తీసుకెళ్తూ ఉంటారు అండ్ అప్పుడే అతనికి వాళ్ళ బాస్ కనిపిస్తాడు. ఇప్పుడు ఇతన్ని చూసి వాళ్ళ బాస్ అంటాడు, ఇతను చెప్తేనే మేము ఇదంతా చేస్తాం, దీంట్లో నా తప్పేమీ లేదు అని అబద్ధం చెప్తూ ఉంటాడు తప్పించుకోవడానికి. ఇప్పుడు ఈ యంగ్ టెర్రరిస్ట్ వాళ్ళ బాస్ తప్పించుకో
తప్పించుకోవడానికి తప్పంతా నా మీద వేసాడని అర్థం చేసుకుని నిజం చెప్తానని ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఇతను వాళ్ళ ఆర్గనైజేషన్ అడ్రస్ ని ఇలకిస్తాడు. ఇంకా ఇతను వీళ్ళ ప్లాన్ గురించి చెప్తాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే కొన్ని డాగీస్ ని తీసుకొని అవిట్లలో బాంబ్ ని ఫిక్స్ చేసి ఎప్పుడైతే ఆ డాగీస్ ఫారెన్ మినిస్టర్ దగ్గర వెళ్తాయో అప్పుడు ఆ బాంబ్ ని బ్లాస్ట్ చేసి ఫారెన్ మినిస్టర్ ని చంపడం. ఇదే వీళ్ళ ప్లాన్. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ బాస్ గెటప్ లో ఉంది ఎవరో కాదు మన లాయడ్. దీని తర్వాత మనం ఇద్దరు టెర్రరిస్టులను అయితే చూస్తాం. వాళ్ళు 2 డాగ్స్ ని తీసుకెళ్తూ ఉన్నారు. దాంట్లో నుంచి ఒక వైట్ కలర్ డాగ్ అక్కడి నుంచి తప్పించుకొని ఒక పిల్లాన్ని అయితే పట్టుకుంటుంది. అండ్ ఇప్పుడే అక్కడ ఒక పెద్ద బాక్స్ పైనుంచి పడుతుంది. అంటే ఇప్పుడు ఈ డాగి కాపాడకపోతే ఆ పిల్లాడు అక్కడే చనిపోయేవాడు. ఇంకా చెప్పాలంటే ఈ డాగి ఫ్యూచర్ చూడగలదు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ డాగి మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ డాగి వెళ్తుండగా ఆన్యా కనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే ఆన్యా ఆ డాగి యొక్క మైండ్ రీడ్ చేస్తుంది. అందులో ఆన్యాకి వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది. అందుకే ఆన్యా వెంటనే ఆ డాగ్ వెనకాల వెళ్తుంది. ఇక్కడ యోరేమో ఆ ఈవెంట్ హాల్ లో ఆన్యా కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆన్యా ఎక్కడ దొరకదు. ఇంకా ఇంతకు ముందు యోర్ న్యూస్ లో చూసింది కొందరు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటారంట. ఇది గుర్తు తెచ్చుకొని యోర్ ఇంకా చాలా భయపడుతుంది. ఇక్కడ ఆన్యా ఆ డాగ్ ని వెతుక్కుంటూ ఒక రూమ్ లోకి వస్తుంది. అక్కడ టెర్రరిస్టులు అంతా మాట్లాడుకుంటూ ఉంటారు డాగ్ తోటి ఎలా అటాక్ చేయాలని. ఇదంతా విని ఆన్యా ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటుంది. అండ్ అంతలోనే వెనక నుంచి ఒక అతను ఆన్యాని పట్టుకుంటాడు. ఇప్పుడు ఆన్యా వీళ్ళ సీక్రెట్ అంతా వింది కాబట్టి వీళ్ళు ఆన్యాని చంపేద్దామని అనుకుంటారు. అండ్ అంతలోనే అక్కడికి ఆ డాగే వస్తుంది. దీన్ని చూసి ఒక అతను స్టీల్ పైప్ ని బయటకు తీస్తాడు. ఈ స్టీల్ పైప్ ని చూడంగానే ఈ కుక్క చాలా భయపడుతుంది. ఇప్పుడు ఇతని డాగి మీదకి అటాక్ చేసే లోపు వీళ్ళకు కాల్ వస్తుంది. దాంట్లో ఒక అతను చెప్తాడు ఈ సీక్రెట్ స్పాట్ గురించి స్పై ఏజెన్సీకి తెలిసిపోయింది. అందుకే మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఆన్యా ఇదే ఛాన్స్ గా తీసుకుని డాగీతో కలిసి ఇక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు ఆన్యా పక్కనున్న వాళ్ళని హెల్ప్ అడుగుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆన్యా జస్ట్ ఈ డాగ్ తోటి ఆడుకుంటుందని. అందుకే అందరూ స్మైల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆన్యాని డాగి మీద చూసి యోర్ చాలా భయపడుతుంది. ఇప్పుడు ఆ డాగి కొంచెం దూరం వెళ్లి ఆగిపోతుంది. అండ్ అంతలోనే అక్కడికి ఆ టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి ఆన్యా మీదకి అటాక్ చేస్తారు. ఇప్పుడు అక్కడికి యోర్ వచ్చి వెంటనే ఆన్యాని కాపాడుతుంది. ఇప్పుడు యోర్ ని చూసి ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ ఒక డేంజరస్ డాగిని యోర్ మీద కొలుతాడు. కాకపోతే యోర్ ఎక్స్ప్రెషన్ ని చూసి ఆ డాగి అక్కడి నుంచి పారిపోతుంది. దీన్ని చూసి ఏం చేసేది లేక వాళ్ళ గ్రూప్ లీడర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యోరేమో అతన్ని పట్టుకుందాం అనుకుంటుంది. కానీ ఆన్యా ఒంటరిగా ఉంటుందని ఆన్యా తోటే ఉంటుంది. ఇప్పుడు ఆన్యా మళ్ళీ ఆ డాగి యొక్క మైండ్ రీడ్ చేస్తుంది. దాంట్లో మనం చూస్తాం ఆన్యా ఫ్యామిలీ ఫోటోలో లాయిడ్ కనిపించాడు. ఇప్పుడు మనం క్లాక్ టవర్ ని చూస్తాం. కరెక్ట్ టైం 5 అవుతుంది. అండ్ అంతలోనే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా ఆ బ్లాస్ట్ లో లాయిడ్ ఫోచర్ చనిపోతాడు. దీన్ని చూడంగానే ఆన్యా అయితే చాలా భయం వేస్తుంది. ఆన్యాకేమో యోర్ కి విషయం చెప్పరాదు కాబట్టి ఆ డాగితో కలిసి క్లాక్ టవర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆన్యా క్లాక్ టవర్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆన్యాకి టైం చూడమే తెలీదు. అందుకే ఆన్యా తన పక్కనున్న ముస్లైన్ అయితే టైం అడుగుతుంది. దీనిపై ఆ ముస్లైన్ చెప్తాడు 5 అవ్వడానికి ఇంకా గంట టైం ఉంది. అంటే ఆన్యా దగ్గరికి ఇప్పుడు గంట టైం ఉంది వాళ్ళ డాడీని కాపాడుకోవడానికి. ఇప్పుడు వెళ్తుండగా ఆన్యాకి ఆ టెర్రరిస్ట్ గ్రూప్ కెప్టెన్ కనిపిస్తాడు. అతన్ని చూసి వెంటనే ఆన్యా తన మైండ్ రీడ్ చేస్తుంది. ఆన్యాకి తెలుస్తుంది అతను తన బేస్మెంట్ లో ఆ బాంబ్ ని ఎలా సెట్ చేశాడంటే ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బాస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి ఆన్యా వెంటనే ఆ బాంబ్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. కానీ ఆన్యాకి ఇక్కడ ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. అంతలోనే ఆన్యాకి ఆ డోర్ దగ్గర ఒక చిన్న కిటిక్ కనిపిస్తుంది. ఆ బాక్సెస్ అన్నికి ఆ రూమ్ లోపలికైతే వెళ్తుంది. ఇప్పుడు రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఆన్యా అనుకుంటుంది దీంట్లో నుంచి ఒక రెడ్ వైర్ ని పీకేస్తే ఈ బాంబ్ డిఫ్యూజ్ అయిపోతుందని. కాకపోతే అక్కడ చూస్తే రెడ్ వైరే ఉండదు. అందుకే ఆన్యా బయట ఆ డోర్ మీద నో అని రాస్తుంటుంది సాస్ తోటి. దీని తర్వాత అక్కడికి లాయట్ ఇంకా వాళ్ళ టీం వచ్చేస్తారు. దీంట్లో ఒక మెంబర్ ఆ మెసేజ్ ఇగ్నోర్ చేసి ఆ డోర్ ను ఓపెన్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు అతను ఆ డోర్ ను ఓపెన్ చేసే లోపే లాయట్ అతను ఆపేస్తాడు. ఇప్పుడు లాయట్ ఆ డోర్ చుట్టుపక్కల మొత్తం చూస్తాడు. సో లాయట్ కి అర్థమైపోతుంది ఇక్కడ ఒక బాంబు ఉందని. ఇప్పుడు మనం ఆన్యాని చూస్తాం. ఆన్యా క్లాక్ టవర్ వైపు చూస్తూ ఉంటుంది. దాంట్లో కరెక్ట్ గా టైం 5 అవుతుంది. 5 అయినాక కూడా అక్కడ ఎటువంటి బ్లాస్ట్ జరగదు. అంటే ఆన్యా ఈ మిషన్ లో గెలిచేసింది. కాకపోతే ప్రాబ్లం ఇంకా ఇక్కడ సాల్వ్ అవ్వలే. ఈ బాంబు ని వీళ్ళు కేవలం వీళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళని ఆపడానికి పెట్టారు. వీళ్ళ అసలు ప్లాన్ వచ్చేసి ఫారెన్ మినిస్టర్ ని చంపడం. సో లాయట్ ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్లి ప్లాన్ అంతా చెప్తాడు. ఇప్పుడు లాయడ్ తన గెటప్ ని మినిస్టర్ లాగా చేసుకుంటాడు ఎనిమిస్ ప్లాన్ చెడగొట్టడానికి. అందుకే లాయడ్ కార్ లో ఒంటరిగా వెళ్తాడు. ఎందుకంటే లాయడ్ కి తెలుసు టెర్రరిస్ట్ మెంబర్స్ యొక్క బాస్ ఇతన్ని ఫాలో చేస్తాడని. ఇప్పుడు లాయడ్ తన కార్ ని ఒకటే ప్లేస్ లో తిప్పుతూనే ఉంటాడు. దీన్ని చూసి బాస్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. మినిస్టర్ కార్ ని ఒకటే ప్లేస్ లో ఎందుకు తిప్పుతున్నాడని. అండ్ అంతలోనే లాయడ్ యొక్క టీం మెంబర్ ఇతని మీద షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. దీన్ని చూసి ఇతని మీదకి ఒక గ్రెనేడ్ ఇసిరేస్తాడు. ఇప్పుడు బాస్ లాయడ్ వెనకాల పడుతూ ఉంటాడు. లాయడ్ ఏమో తన కార్ ను వదిలేసి పరిగెత్తుతూ ఉంటాడు. దీన్ని చూసి బాస్ తన డాగీకి ఒక బాంబ్ ని కట్టి లాయట్ మీదకి వదిలేస్తాడు. దీన్ని చూసి లాయట్ వెంటనే తన మాస్క్ ని తీసి ఆ బాంబు ఉన్న బ్యాగ్ మీదకి అయితే షూట్ చేస్తాడు. దీని వల్ల ఆ బ్యాగ్ కింద పడిపోతుంది. ఇప్పుడు లాయట్ ఆ బ్యాగ్ ని తీసుకుని అతని వెనకాల ఉన్న వాటర్ లో వేసేస్తాడు. ఇప్పుడు ఆ డాగీ ఏమో లాయట్ మీదకి అటాక్ చేస్తుంది. ఇప్పుడు బాస్ ఆ బాంబ్ డాగీ తోటే ఉందనుకుని దాన్ని బ్లాస్ట్ చేసేస్తాడు. కాకపోతే అతని ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఆ బాంబ్ ఏమో వెనకాల ఉన్న వాటర్ లో బ్లాస్ట్ అయిపోతుంది. దీన్ని చూసి బాస్ ఇక్కడి నుంచి కార్ లో తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. బ్రిడ్జ్ మించి యోర్ ఇతన్ని చూస్తుంది. వెంటనే దూకి ఇతని కార్
కార్ కి ఒక మంచి కిక్ ఇస్తుంది. దీని వల్ల ఇతని కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. దీని తర్వాత వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే ప్లేస్ లో కలుస్తారు. లాయిడ్ ఏమో ఆనియా మీద చాలా కోపడతాడు చెప్పకుండా బయటకు వెళ్ళినందుకు. ఇప్పుడు ఆనియా అంటుంది ఈ డాగే నన్ను వాళ్ళ నుంచి కాపాడింది. లాయిడ్ కి తెలుసు ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ కొన్ని కుక్కల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని. అందుకే ఇప్పుడు లాయిడ్ ఈ డాగి గురించి తెలుసుకోవడానికి హెన్లర్ ని పిలుస్తాడు. ఇప్పుడు హెన్లర్ తన గెటప్ ని చేంజ్ చేసుకుని ఒక పోలీస్ ఏజెంట్ అని చెప్పి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు హెన్లర్ అంటుంది మీరు ఈ డాగిని గవర్నమెంట్ కి ఇవ్వాలి, ఇంకా ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పకండి, ఇంకా మేము ఈ డాగిని తీసుకెళ్లి బాగా చూసుకుంటాం. ఇది విని ఆనియాకైతే చాలా కోపం వస్తుంది. ఆనియా అంటుంది ఈ డాగిని నేను ఎవ్వరికి ఇవ్వను, ఇది నన్ను కాపాడింది, నేను దీన్ని నాతోటే ఉంచుకుంటాను. ఇప్పుడు మిషన్ ప్రాబ్లం లో పడిపోతుంది కాబట్టి హెన్లర్ అయితే దీనికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు హెన్లర్ అంటుంది నువ్వు ఈ డాగిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇంతకు ముందు ఈ డాగి మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇంకా దీన్ని టార్చర్ కూడా చేశారు, అందుకే ఆనియా ఈ డాగిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు హెన్లర్ ఆనియా స్మైల్ చేయడం చూసి చాలా సంతోషిస్తుంది, ఎందుకంటే హెన్లర్ కి ఆనియా స్మైల్ ని చూసి వాళ్ళ కూతురు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు హెన్లర్ కి ఒక కూతురు ఉండేది అండ్ దీంతో ఈ డాగి ఒక కొత్త ఫ్యామిలీ ఏర్పడింది. అండ్ ఇక్కడ నుంచి మన ఆనియా మిషన్ స్టార్ట్ అయిపోతుంది. అదే డాగితో కలిసి డేమియన్ తో ఫ్రెండ్షిప్ చేయడం. దీని తర్వాత ఆనియా స్కూల్లో డేమియన్ ని కలుస్తుంది. ఇప్పుడు ఆనియా డేమియన్ తోటి అంటుంది నా దగ్గర ఒక డాగి ఉంది. దీనిపై డేమియన్ అంటాడు అయితే నాకేంటి. ఇది విని ఆనియా ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. సో ఆనియా ఇలా బాధపడడం చూసి డేమియన్ అడుగుతాడు ఆ డాగి పేరేంటి. ఇది విని ఆనియా అంటుంది డాగి. ఇది విని డేమియన్ అంటాడు నీకు డాగ్ ని పెంచే అర్హత లేదు. అండ్ డేమియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఆనియా ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు ఆనియా వాళ్ళ పేరెంట్స్ అడుగుతుంది మనం ఈ డాగికి ఏం పేరు పెడదామని. దీనిపై వీళ్ళు మనం బయటకు వెళ్దామని చెప్తారు. సో వీళ్ళందరూ కలిసి పార్క్ కి వెళ్తారు. పార్క్ లో ఆనియా ఆ డాగి తోటి చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. దీన్ని చూసి లాయిడ్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇంకా కొంచెం బాధగా కూడా, ఎందుకంటే ఈ మిషన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఈ ఫ్యామిలీని వదిలిపెట్టాలి. కానీ లాయిడ్ కేమో ఈ ఫ్యామిలీని వదిలిపెట్టాలని లేదు. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత లాయిడ్ ఆనియా తోటి అంటాడు ఇంటికి వెళ్లే టైం అయింది. దీనికి ఆనియా సరే అని అంటుంది. కానీ ఇప్పుడు ఆనియా రియలైజ్ అవుతుంది తన గ్లౌస్ ని ఎక్కడో మర్చిపోయానని. ఇప్పుడు ఆనియా పార్క్ లో తన గ్లౌస్ ని వెతుకుతూ ఉంటుంది. అండ్ అంతలోనే ఆనియాకి ఒక డాగి దగ్గర గ్లౌస్ కనిపిస్తాయి. కాకపోతే ఆ డాగిని చూడగానే ఆనియాకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఆనియాని ఇలా చూసి ఆ వైట్ కలర్ డాగి ఒక చిన్న లుక్ ఇస్తుంది. దాన్ని చూసి ఆ డాగి భయపడి ఆ గ్లౌస్ అక్కడనే వదిలిపెట్టి పారిపోతుంది. ఇప్పుడు ఆ డాగి ఆనియాకి గ్లౌస్ తెచ్చిస్తుంది. ఇలా డాగి మళ్ళీ ఆనియాకి గ్లౌస్ తిరిగేయడం చూసి ఆనియాకి తన స్పై షో గుర్తుకొస్తుంది. తన స్పై షోలో బోన్ మ్యాన్ కూడా ప్రిన్సెస్ కి అలాగే గ్లౌస్ తిరిగిస్తాడు. ఇప్పుడు ఆనియా దీని పేరు బోన్ అని పెడుతుంది. ఇది తనకిష్టమైన స్పై షో మెయిన్ క్యారెక్టర్ పేరు బోన్ మ్యాన్. అండ్ దీంతో ఈ 15th ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అసలు ఈ ఎపిసోడ్ నిన్ననే అప్లోడ్ చేసేది ఉండే, కాకపోతే లేట్ అయింది. అదేంటంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. ఇంకా నేను ఒక కొత్త సిరీస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని పేరు వచ్చేసి డాన్ డాన్. ఓవరాల్ ఈ సిరీస్ కి అయితే చాలా హైప్ ఉంది. అదేంటనేది మనం ఈ సిరీస్ లో చూద్దాం. ఈ సిరీస్ రేపని ఎల్లుండని అప్లోడ్ చేస్తా. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాని ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగానే ఉంది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ మనం మళ్ళీ కలుద్దాం దీని పార్ట్ 4 లో.